అడిగితే ఈ రోజు అందరినీ అరెస్ట్ చేసి జైళ్లలో పోలీస్ స్టేషన్ లో పెట్టే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన కానుండి ఇగో ఈ వర్గం చాలా సంతోషంగా ఉన్నది. నీళ్ళల్లో అంతే అయింది, నిధులలో అంతే అయింది, కరెంట్లో అంతే అయింది, లేదా పెన్షన్లో అంతే అయింది, సంక్షేమ పథకాలు అంతే అయింది. ఏ ఒక్కటి కూడా చేయకుండా మహిళల్ని అయితే మరీ ముఖ్యంగా మోసం చేసింది. ఇప్పుడు కేసీఆర్ కిట్టు మహిళలకు సంబంధించింది, తులం బంగారు మహిళలకు సంబంధించింది, 2500 మహిళలకు సంబంధించింది. ఏ ఒక్కటి కూడా వీళ్ళు అమలు చేయకుండా మహిళలకు తీవ్ర అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇప్పుడు వచ్చే ఇప్పుడు మహిళలకి అన్యాయం జరిగిందని మీరు చెప్తున్నారు రామూర్తి గారు, మహిళలకి మోసం చేశారని మీరు చెప్తున్నారు. కానీ మరొక పక్క అదైతే ఉచిత బస్సు విషయంలో మీరు ఎక్కువగా దాన్ని చెప్పడం జరిగింది, ప్రజలకు తీసుకువెళ్ళడం జరిగింది. ఆ రకంగా ఉచిత బస్సు విషయంలో కూడా నానా హంగామా జరిగింది, మహిళలు గొడవ పడడం ఇవన్నీ కూడా జరిగాయి. బట్ ఈవెన్ దో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఉచిత మహిళా బస్సు ఫ్రీగా ఏదైతే ఉందో అది రన్ అవుతూ ఉంది, దానికి ఏమంటారు? నాకు ఒకటి అర్థం కాదు, ఉచిత బస్సు ఇస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన 2500 ఎడిపోయినాయి. ఇప్పుడు 6 నెలలు 7 నెలలు 7 నెలల 14 7 5 30 దాదాపు 15,000 రూపాయలు ప్రతి మహిళకు రావాలా. ఇంతవరకు 1 రూపాయి ఇవ్వలేదు. అంటే మీరు బస్సులలో తిరగండి, మీరు అయిపోతుందా? బస్సులలో తిరిగితే మరి పోనీ ఒక కొత్త బస్సు అన్న కొత్తగా ఏమైనా కొని వాళ్ళకి ఏమైనా ఫ్రీగా తిరిగేటట్టు ఒక్కొక్క బస్సులో 100 మంది ఎక్కి ఎంత ఇబ్బంది అవుతున్నది. అక్కడ ఉన్న కండక్టర్లకు డ్రైవర్లకు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయో మీరు ఒకసారి బస్సు ఎక్కితే అర్థమైపోతుంది. ఇక జెంట్స్ అయితే ఎక్కే పరిస్థితిలో లేదు, టికెట్లు తీసుకోవాలా, నిలబడలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు వేరే ప్రత్యామ్నాయం ఎదుర్కొనే పరిస్థితి వాళ్ళకు ఉంది. ఈ రకంగా ఆదాయానికి వాళ్ళు గండి కొట్టారు, లేదా అవసరం లేని దాన్ని వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. కాబట్టి ఒక పొంతన లేదు, ఒక వ్యవస్థ మీద పట్టు రాలేదు. ఇంకా వీళ్ళకు పరిపాలన మీద ఒక రకమైన పట్టు వీళ్ళకు లేక ఒక ఏదో వచ్చాడు అయింది, దొంగసాటం వచ్చాడు, డబ్బులు పెట్టుకొని వచ్చాడు, పదవులు తీసుకున్నాడు, వచ్చి కేసీఆర్ గారిని గత ప్రభుత్వం అని తిట్టడం తప్ప వీళ్ళు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఒక్కటి కూడా లేదు. 35,000 కోట్ల రూపాయల అప్పులు చేసిన అంటున్నారు. రామూర్తి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ వెంకటరెడ్డి గారు.